నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత. అమెరికా శ్వేత సౌధం సమీపంలో కాల్పులు కలకలం సృష్టించాయి. వైట్ హౌస్ వద్ద సీక్రెట్ సర్వీస్ సిబ్బందిపై దుండగుడు కాల్పులు జరిపాడు. భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు. కాల్పుల్లో నిందితుడి సమీపంలో ఉన్న మరో వ్యక్తికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. 15 నుండి 30 రౌండ్ల కాల్పులు జరిపినట్లు సీక్రెట్ సర్వీస్ సిబ్బంది తెలిపారు. వైట్ హౌస్ సమీపంలోని 17వ స్ట్రీట్ పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనతో వైట్ హౌస్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ వద్ద వరుసగా కాల్పుల శబ్దాలు విన్నట్టు జర్నలిస్టులు తెలిపారు. జర్నలిస్టులు బయటకు వెళ్లకుండా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అడ్డుకున్నారు. జర్నలిస్టులు వైట్ హౌస్లోని ప్రెస్ బ్రీఫింగ్ రూమ్లోకి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. కాల్పుల ఘటనను ఏఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఘటనతో వైట్ హౌస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కొద్ది రోజుల క్రితమే ట్రంప్ తన సిబ్బంది పార్టీలో ఉండగా కాల్పులు జరపడంతో ట్రంప్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా శ్వేత సౌధం సమీపంలో కాల్పులు కలకలం సృష్టించాయి. వైట్ హౌస్ వద్ద సీక్రెట్ సర్వీస్ సిబ్బందిపై దుండగుడు కాల్పులు జరిపాడు. భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు. కాల్పుల్లో నిందితుడు సమీపంలో ఉన్న మరో వ్యక్తికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. 15 నుండి 30 రౌండ్ల కాల్పులు జరిపినట్లు సీక్రెట్ సర్వీస్ సిబ్బంది తెలిపారు. వైట్ హౌస్ సమీపంలోని 17వ స్ట్రీట్ పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరుగుతున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనతో వైట్ హౌస్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ వద్ద వరుసగా కాల్పుల శబ్దాలు విన్నట్టు జర్నలిస్టులు తెలిపారు. జర్నలిస్టులు బయటకు వెళ్లకుండా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అడ్డుకున్నారు. జర్నలిస్టులు వైట్ హౌస్లోని ప్రెస్ బ్రీఫింగ్ రూమ్లోకి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. కాల్పుల ఘటనను ఏఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఘటనతో వైట్ హౌస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కొద్ది రోజుల క్రితమే ట్రంప్ తన సిబ్బంది పార్టీలో ఉండగా కాల్పులు జరపడంతో ట్రంప్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సిఎస్ఆర్ అందిస్తారు. సిఎస్ఆర్, ట్రంప్ కాల్పులకి సంబంధించి మీ దగ్గర అప్డేట్ ఏంటి? ట్రంప్ పై జరిగిన కాల్పులకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన పైన పెళ్లిపుచ్చుకున్నటువంటి అసంతృప్తి నిరసన జ్వాలలకి ప్రతిరూపమే ఈ కాల్పులని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది కేవలం టెర్రరిస్టులు చేశారా, లేకుంటే ఇరాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు ఈ దాడి చేయించారా, లేకపోతే అమెరికాలోనే తీవ్రమైనటువంటి అసంతృప్తులతో ఉన్నటువంటి యువత దాడి చేసిందా అనే అంశానికి ఇంకా సరైనటువంటి నిర్ధారణకు రాలేదు. కాకుంటే ఇప్పుడే అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది నాకు తెలిసిన లేకపోతే నా బంధువులు వాళ్ళతో మాట్లాడితే జరిగింది ఏంటంటే కేవలం టెర్రరిస్టులు మాత్రమే ఇది దాడి చేశారనుకుంటే పొరపాటు. అమెరికాలో కూడా యూత్ అంతా కూడా చాలా ఆగ్రహం నిరసన జ్వాలలతో రగిలిపోతున్నారు. అమెరికాకి సంబంధం లేనటువంటి దేశాల పైన కూడా అనవసరమైనటువంటి అంటే ఒక హేతుబద్ధమైనటువంటి కారణాలు లేకుండానే అనవసరంగా యుద్ధాలు చేస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థని దివాళా తీయించడంలో ట్రంప్ లేనిపోని నిర్ణయాలు తీసుకొని ట్రంప్ దేశాన్ని దివాళా తీయించడమే కాకుండా యువతకి ఉద్యోగం ఉపాధి అవకాశాలు రాకుండా కూడా అనేక తప్పుడు విధానాలతో అడ్డుకుంటున్నాడు అనేటువంటి అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. అదేవిధంగా తన సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీలో కూడా అంతులేని వ్యతిరేకత ఉంది, అసంతృప్తి ఉంది. అందువల్ల ఇట్లాంటి కోపతాపాలకు వచ్చినటువంటి గురైనటువంటి యువకుల్లో ఎవరో ఒకళ్ళు ఈ పని చేసి ఉండొచ్చు అని చెప్పి మాత్రం స్థానికంగా అలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని మనకున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఇంకా ఎవరు కూడా ఈ దాడులు జరిపించింది మేమే అని కూడా టెర్రరిస్ట్ గ్రూపులు అయితే వెంటనే ప్రకటించుకుంటాయి. అయితే ఇంతవరకు అలాంటి ప్రకటనలు ఇప్పటి వరకు అయితే రాలేదు. ఎవరు ఈ దాడికి పాల్పడ్డారు, వాళ్ళ ఐడీలు ఇవన్నీ కూడా చెక్ చేసే పనిలో ఆడ ఎఫ్బిఐ చాలా తలమునకలైంది, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే ఏంటంటే
ఈ తుపాకీతో కాల్పులు జరిపిన వ్యక్తి మాత్రం అమెరికా పౌరుడే అనేది మాత్రం ఒక నిర్ధారణకు వచ్చారు. అందువల్ల ఇది ఆ ట్రంప్ తీసుకున్న విధాన నిర్ణయాలపైన అంతులేని అసంతృప్తి, ఆగ్రహం ఉన్నటువంటి యువకుడు చేసినటువంటి ఒక కాల్పులే తప్ప ఇది టెర్రరిస్ట్ గ్రూప్ కాకపోవచ్చు అని చెప్పి అంటున్నారు. కానీ ఏది ఏమైనా కానీ టెర్రరిస్ట్ గ్రూపుల్లో కూడా ఎవరైనా దాడులు జరిపిస్తే ఇలాంటి ఐడీలు క్రియేట్ చేసి మరి పంపించే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మనం తోసిపారేయలేము. అందువల్ల ఇది అమెరికా జాతీయ పౌరుడా లేకపోతే టెర్రరిస్ట్ గ్రూపుల ప్రేరేపితమైనటువంటి యువకుడు చేశాడా అనేది ఇంకా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే సిఎస్ఆర్ అయితే ఇప్పుడు ఇరాన్ పైన ఏదైతే అమెరికా యుద్ధం ప్రకటించిందో ఇది కూడా అక్కడ ఉన్న పౌరులకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తోందా? అంటే అమెరికా పౌరులకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపించి కూడా ఇలాంటివి ఏమైనా చేసినట్టుగా ఏదైనా ఉందా ఇన్ఫర్మేషన్? అదే చెప్తున్నా. అమెరికా చేస్తున్నటువంటి ఈ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. అంతకంటే అది అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు, యువకులు, మళ్ళా టెక్నీషియన్స్, చివరికి రిపబ్లికన్ పార్టీ అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ నాయకులు కూడా 90% వ్యతిరేకిస్తున్నారు. ఇది కేవలం ఫాల్స్ ప్రెస్టేజ్ కు పోయి తన హీరోయిజాన్ని నిరూపించుకోవడానికి, లేకపోతే ఇజ్రాయెల్ ఏదో సేవ్ చేస్తున్నట్టుగానో, ఇజ్రాయెల్ ని కాపాడడం కోసం ఈ ఇజ్రాయెల్ కి ఏదో సహకరిస్తున్నట్టుగా ఉండటం కోసమే ఇట్లా యుద్ధం చేస్తూ ఇజ్రాయెల్ కోసం అమెరికాని దివాళా దించడం, లేకపోతే లక్షలాది కోట్ల రూపాయలు అంటే అక్కడ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్ డాలర్స్ ఇప్పటికే వృధాగా ఖర్చు అయిపోయింది, ఎందుకు పనికిరాకుండా. అంతేకాకుండా ప్రపంచం మొత్తానికి అమెరికా అంటే ఒక శత్రు దేశంగా రూపాంతరం చెందింది అనేటువంటి అంతులేని అసంతృప్తి, తీవ్ర అసంతృప్తి కాదు, అంతులేని అసంతృప్తి అమెరికా పౌరుల్లో పీకల దాకా ఉంది. అందుకే అసలు డొనాల్డ్ ట్రంప్ ని లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత కొంతమంది యువకులు సహజంగానే అక్కడ డ్రగ్స్ తీసుకోవడం అనేది చాలా ఓపెన్. ఆ డ్రగ్స్ తీసుకున్న టైంలో గన్ చేతిలో ఉన్నప్పుడు ఈ ఆలోచన వచ్చిందంటే వాడు ఇమీడియట్ గా ఆ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక ఈజీ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా ఈ దాడి జరిగి ఉంటది అని మాత్రం అంటున్నారు. అది ఏమిటి అనేది అధికారికంగా FBI డైరెక్టర్ కాష్ పటేల్ అధికారికంగా ప్రకటన చేసేదాకా అంటే ఇవన్నీ ఏంటంటే రకరకాల అనుమానాలే తప్ప మనం ఒక నిర్ధారణకు రాలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అధికారికంగా ప్రకటించిన తర్వాతనే మనం అధికారికంగా ఫలానా జరిగిందని చెప్పుకోవడానికి వీలుంటుంది. కానీ దాడి జరగడానికి ప్రేరేపించినటువంటి అంశాలు మాత్రం ఈ టెర్రరిజము, యుద్ధోన్మాదమే తప్ప మరొకటి కాదు. అందులో అది కూడా కాక అక్కడ నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నో కంపెనీలు కూడా మూతపడిపోతున్నాయి. వలసదారుల పైన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు అంటే అమెరికాలోకి విద్య కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళని కూడా వేధింపులకు గురి చేస్తున్నటువంటి ట్రంప్ విధానాలని వ్యతిరేకిస్తున్నటువంటి జనాభా అమెరికాలో చాలా రోజు రోజుకి గణనీయంగా పెరిగిపోతా ఉంది. అందులో అసంతృప్తితోనే ఇలాంటి దాడులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయం మాత్రం చాలా మెజారిటీగా ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారో ఇరాన్ పై యుద్ధం, దీనివల్ల పెట్రోల్ సంక్షోభం కూడా ఏర్పడుతోంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉంటుందంటారా ఈ కాల్పులకి? ఇంతకుముందు బ్యారెల్ గ్యాసోలిన్ అంటారు, అక్కడ పెట్రోల్ అన్నారు, గ్యాసోలిన్ అంటారు. ఆ బ్యారెల్ గ్యాసోలిన్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందు ఒక $26 ఇస్తే కారు ట్యాంక్ ఫుల్ అయింది. ఇప్పుడు $30 ఇవ్వాల్సి వస్తుంది. అట్లా బ్యారెల్ గ్యాసోలిన్ కాస్ట్ కూడా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా పెరుగుకుంటూ పోయి అక్కడ నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోయాయి. అందులో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా డిఫరెన్స్ వచ్చేసరికి మళ్ళా దానిపైన పుండు మీద కారం కలిగినట్టుగా ఉద్యోగాలు కూడా లేకుండా పోవడం, కంపెనీలు మూతపడడం, లేకపోతే విదేశీయులు అమెరికాలో పెట్టినటువంటి కంపెనీలు కూడా అవన్నీ కూడా ఇబ్బందులకు గురి కావటం, ఉద్యోగులు లేక మూతపడిపోవడం, లేకుంటే కొన్ని యూనివర్సిటీలు కూడా మూతపడిపోయినాయి. ఇట్లా ట్రంప్ తీసుకుంటున్నటువంటి విధానాల మూలంగా అక్కడ నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఆ ఫ్రస్ట్రేషన్ మాత్రం ప్రజల్లో, యువకుల్లో
నిరుద్యోగుల్లో చాలా తీవ్రంగా ఉండటంతోనే ఇలాంటి దాడులు జరగడానికి అవకాశం ఏర్పడిందని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ సిఎస్ సార్. వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతోంది. కాగ్నా నదిలో ఇసుక మాఫియా రోజు రోజుకు రెచ్చిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా అక్రమంగా తరలిస్తూ ఉన్నారు ఇసుక వాసులు. రాత్రి మగళ్ళు అన్ని తేడా లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నా కూడా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. యారాల మండలంలోని అక్కనూరు గ్రామ శివారులో పటేల్ సామాజిక వర్గానికి చెందిన సుమారు 152 ఎకరాల వ్యవసాయ భూముల మీదుగా ఇసుక వ్యాపారులు ట్రాక్టర్లను నడుపుతున్నారు. దీంతో సాగు భూములు బంజారుగా మారుతున్నాయని, తమకు తీవ్ర నష్టం వాటిల్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా జరుగుతున్న ఈ రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడడమే కాకుండా గ్రామీణ రహదారులు సైతం దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహా మెహ్రా వెంటనే స్పందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా స్థానిక రెవెన్యూ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై యాలాల్ మండల పరిపాలనా అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. వెల్కమ్ బ్యాక్. జయశంకర్ భూపాలపల్లి రేగొండలో అగ్ని ప్రమాదం జరిగి దంపతులు మృతి చెందారు. వరిగడ్డి తగలబెట్టే భూమి పదునవుతుందని నమ్మి నిప్పు అంటించారు. కానీ అదే మంటలు క్షణాల్లో అతని ప్రాణాలను చిదిమేశాయి. భర్తను కాపాడబోయి భార్య కూడా చికిత్స పొందుతూ కన్నుమూయడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లి గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రేపాకపల్లి గ్రామానికి చెందిన చాగర్ల చంద్రమౌళి, భాగ్య దంపతులకు వ్యవసాయమే జీవనాధారం. శనివారం పొలంలో వరిగడ్డి తగలబెట్టేందుకు ఇద్దరు చేనుకు వెళ్లారు. గడ్డికి నిప్పు పెట్టగానే ఒక్కసారిగా గాలికి మంటలు విస్తరించాయి. తప్పుకునే లోపే చంద్రమౌళి మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. కళ్ళెదుటే భర్త మంటల్లో కాలిపోతుంటే భాగ్య గుండెలు బాదుకుంది. అతన్ని బయటకు లాగేందుకు వెళ్లి ఆమె కూడా తీవ్రంగా కాలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. కేకలు విన్న చుట్టుపక్కల రైతులు పరుగున వచ్చి మంటలు ఆర్పి భాగ్యను హనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కూడా శనివారం రాత్రి కన్నుమూసింది. ఆయన చాలా మంచోడు, ఎవరికి అపకారం తలపెట్టడు. పిల్లలందరినీ సెటిల్ చేసి ఇక హాయిగా బతుకుందాం అనే టైంలో ఇలా జరగడం దారుణమంటూ గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఒకే ప్రమాదంలో మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై
మరింత సమాచారం మా రిపోర్టర్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సంగీత. 6 గాలాలు శ్రమించి అతను పండించిన పంట వరి కొయ్యలను తలగబెడుతుండగా ప్రమాదవశాత్తు వరి మంటలకు బలైన రైతు దంపతులు చేన్లోనే భర్త సజీవ దహనంతో హాస్పిటల్ చికిత్స పొందుతూ భార్య మృత్యు రేపాకల్లో ఒక్కసారి అలుముకున్న విషాద ఛాయలు. అతను ఎంతో కష్టపడి పిల్లలను పెంచి పోషించి ఇద్దరు కుమారుల పెళ్లిళ్ళు కూడా చేసి మొత్తం అతను సంతోషంగా ఉండవలసిన సందర్భంలో కూడా ఇలాంటి ఘటన జరగడంతో పాటు భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామం మొత్తం ఒకటేసారి శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పేసి గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. రేపాక గ్రామానికి చెందిన సాగర్ల చంద్రమౌళి 60 సంవత్సరాలు, భార్య భాగ్య 55 సంవత్సరాలు దంపతులు వ్యవసాయమే జీవనాధారంగా చేస్తూ 2 కూతుర్లకు 1 కొడుకు కనిపెంచి ముగ్గురికి పెళ్లిళ్లు చేసి బాధ్యతను వ్యవహరించే భాగ్యతో కలిసి పొలంలో పనులు చేసుకుంటూ శనివారం నాడు సాయంత్రం ఒక్కసారి అనుకోకుండా ఈ యొక్క ప్రమాదం జరగడంతో పాటు అక్కడ వరికొయ్యలను తలబెడుతున్న సందర్భంలో చంద్రమౌళి ఒకటేసారి అందులో అతని పైన మంటలు అంటుకోవడంతో పాటు ఎందుకంటే వేసవి కాలంతో పాటు ఎండలు ఎక్కువ ఉండడంతో పాటు మొత్తం చుట్టుపక్కల ఉన్న పొరక గడ్డి మొత్తం బాగా ఎండితో పాటు అతని యొక్క లుంగి ఏదైతే అతను ధరించాడో ఆ లుంగికి ఆ నిప్పు అంటుకోవడంతో పాటు అతను ఒకటేసారి సజీవ దహనమైన సజీవ దహనాన్ని కళ్ళార చూస్తూ భార్య భాగ్య కూడా ఆమె అక్కడ చూస్తూ ఆర్పడానికి ప్రయత్నించింది. కానీ ఆ ఒక దట్టమైన పొగలతో పాటు ఆమె కూడా అస్వస్థకు గురై ఆమె కింద పడిపోవడంతో తుమ్మచీలు కింద పడిపోవడంతో స్థానికంగా చుట్టుపక్కల ఉన్న వ్యవసాయం చేస్తున్న మరికొంతమంది కూలీలు కానీ అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా వెళ్లి వీరిని తక్షణమే హన్మకొండలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో నిన్న సాయంత్రం భార్య చంద్రమౌళి భార్య భాగ్య కూడా మృతి చెందడంతో పాటు ఒకటేసారి ఈ యొక్క రేపల్లె గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వీరు ప్రతి ఒక్కరిని కూడా అప్రాయంగా మందలించి అందరితో మాట్లాడి అందరితో మంచిగా ఉంటారని చెప్పడం జరిగింది. కలిసిమెలిసి తిరిగి వీరు వివాహ బంధం కూడా విడిపోని బంధం అన్నట్టు చెప్తూ భార్యాభర్తలు ఒకరితో పాటు ఒకరు వెంటనే చనిపోవడంతో పాటు గ్రామస్తులు కూడా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా మొత్తం కన్నీరు ముందు పరమవుతున్నారు. ఈ యొక్క సంఘటనలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నియమితం తరలించడం జరిగింది. ఈ యొక్క కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నట్టు ప్రభుత్వాలు వడ్రంగి వరిగడ్డి తగలబెట్టవద్దని చెప్పి యంత్రాలతో తొలగించాలని చెప్పినా కూడా చిన్న రైతులు ఇవి అందుబాటులో లేకపోవడంతో పాటు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రమౌళి కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చెప్పేసి కూడా ఇటు గ్రామస్తులు కూడా కోరడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు వేసవి కాలంలో ఎవరైనా కూడా రైతులు వారి యొక్క పంట చేల్లో ఏదైనా వ్యర్థాలు ఉంటే తొలగించి ఒక పక్కన పెట్టాలి, కానీ మొత్తం వారు అంటుపెట్టకూడదు అని చెప్పేసి ఇటు వ్యవసాయ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఎందుకంటే వారికి సంబంధించిన మిషన్లు ఉంటాయి, ఆ యంత్రాలు ఉంటాయి, యంత్రాలను తీసుకువెళ్ళి యంత్రాలతో పాటు ఈ యొక్క వరి గడ్డి కానీ లేక ఇతరాంతకు సంబంధించిన పంట చేనికి సంబంధించిన వ్యర్థాలను కానీ ఏదైనా ఉన్నా కూడా చేయాలని చెప్పేసి ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయడం కానీ లేదంటే అధికారులు అక్కడికి రావడం కానీ ఏదైనా జరిగిందా సుధాకర్? సంఘటన తెలిసిన తర్వాత పోలీసులు ఉన్న వ్యవసాయ అధికారులు కూడా తక్షణమే స్పందించి అక్కడికి రావడం జరిగింది. అప్పటి వరకు వారు వచ్చే వరకు ఇటు పోలీసులు వచ్చి చిన్నపాటి పక్కన ఉన్న కొంతమంది కూడా నీళ్లు తీసుకువచ్చి పోయడంతో పాటు అక్కడ గడ్డి కొయ్యాలు కాబట్టి అవి అంటుకుంటూ మొత్తం పొలంలో సుమారు 2 ఎకరాల పైన ఉంటుంది. ఆ పొలం మొత్తం కాలుతూ అట్లనే వెళ్లడంతో పాటు స్థానికంగా ఉన్న కొంతమంది వచ్చి ఏదైతే చంద్రమౌళిని రక్షించడానికి ప్రయత్నం చేశారో కానీ అతను ప్రాణాలు వదలడంతో అక్కడెక్కడ పొలంలో ప్రాణాలు వదలడంతో పాటు అతన్ని మార్చికి తరలించడం జరిగింది. అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, రైతుల పైన కూడా ఇలాంటి కేసును దర్యాప్తు చేసి కేసు నామవసరానికి దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే అది అదృష్టంగా జరిగింది, అంటే అనుకోని ప్రమాదంగా జరిగింది కాబట్టి దీనిపైన ఎలాంటి అది ఏముండదని చెప్పేసి కూడా పోలీసులు అంటున్నారు. అధికారులు కూడా సరైన సూచనలు తీసుకున్న తర్వాతనే రైతులు ఇలాంటి వ్యర్థాలం కానీ లేకపోతే వరి కొయ్యలు కానీ ఇంకా పంట పొలాలకు సంబంధించిన ఏదైనా చెత్త చెదారం ఏమున్నా కూడా అది జాగ్రత్తగా చూసుకొని ఒక్కకాడ మొత్తం ఒక పెద్ద ఎత్తున ఒకటే కాడ మొత్తం కుప్పలాగా తయారు చేసిన తర్వాతనే ఈ యొక్క యంత్రాలు ఉంటాయి, యంత్రాలను తీసుకెళ్లి వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి అట్లా చేయాలని చెప్పేసి కూడా వారు కూడా
వ్యవసాయ అధికారులు కూడా చెప్తున్నారు సంగీత. థ్యాంక్ యూ సుధాకర్. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. ముఖ్యంగా తూర్పు భాగంలో కుండపోత వాన కురుస్తోంది. ఎల్బీ నగర్, సరూర్ నగర్, చంపాపేట్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ అకాల వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రహదారులపై భారీగా నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రధాన రహదారులని చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాటర్ తీసుకొచ్చేదే లేదా విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఒక స్పా సెంటర్లో పోలీసులు సోదాలు చేపట్టిన తీరు సస్పెన్స్ థ్రిల్లర్ సీన్ను తలపించింది. ఆ స్పా సెంటర్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పక్కా సమాచారంతో పోలీసులు ఆ స్పాపై దాడి చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు భయపడిన ఓ యువతి లోపలి దాక్కుంది. హడావిడిలో పోలీసులు ఈ విషయాన్ని గమనించకుండా అక్కడ దొరికిన వారిని బయటకు తెప్పించి తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత లోపల చిక్కుకుపోయిన ఆ యువతి భయంతో కిటికీలోంచి కేకలు వేస్తూ స్థానికులను రక్షించమని కోరింది. ఇది గమనించిన కొందరు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ పోలీసులు రెస్పాన్స్ అవ్వకపోవడంతో యువతి భయంతో ఏమైనా చేసుకుంటుందేమోనని చెప్పినా ఫలితం లేకపోయింది. చివరికి డైల్ 112కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు స్పందించి ఆ అమ్మాయిని బయటకు తీసుకురావడంతో కథ సుఖాంతమైంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.